నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్. నేను రాజశేఖర్. ప్రాంతం ఏదైనా, అంశం ఏదైనా, ఇష్యూ ఏదైనా దానిపై సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధులు అందరూ సిద్ధంగా ఉన్నారు. ముందు మనం మెదక్ వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్, ప్రధానంగా చూసుకుంటే జహీరాబాద్ మండల బీఆర్ఎస్ అధ్యక్షులు ఉగ్గల్లి రాములు సస్పెండ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ జిల్లా అధ్యక్షులు చింతా ప్రభాకర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక మంత్రి హరీష్ రావుపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే కార్మిక సంఘం ఎన్నికల్లో మంత్రి హరీష్ రావును ఇచ్చిన హామీలు గుర్తు చేస్తే సస్పెండ్ చేశారంటూ కూడా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కార్మిక పొట్టగొట్టేందుకు అధికార పార్టీ బడా నేతలు ఎత్తిస్తున్నారంటూ ఉగ్గల్లి రాములు వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి సునీల్, చెప్పండి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా ఎంఆర్ఎఫ్ పరిశ్రమ కార్మిక సంఘం అధ్యక్షుడిగా ఉన్నటువంటి సీనియర్ బీఆర్ఎస్ నేత ఉగ్గల్లి రాములును పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు చింతా ప్రభాకర్ ఉత్తర్వులు వెలువరించారు. ఈ నేపథ్యంలో ఆయన ఉగ్గల్లి రాములు మీడియాతో మాట్లాడుతూ డైరెక్ట్ గా మంత్రి హరీష్ రావును టార్గెట్ చేశారని చెప్పవచ్చు. మంత్రి హరీష్ రావు కార్మిక సంఘాల ఎన్నికల్లో అంటే మార్చి లో నిర్వహించినటువంటి ఎంఆర్ఎఫ్ కార్మిక సంఘాల ఎన్నికల్లో ఆయన కార్మికులకు ఇచ్చినటువంటి హామీను నెరవేర్చాలని చెప్పి కూడా తాను మంత్రి హరీష్ రావు ఇంటికి ఎన్నిసార్లు వెళ్ళినా కూడా ఆయన పట్టించుకోలేడు. కనీసం తనను కూర్చోమని కూడా చెప్పలేదు. అయినప్పటికీ కూడా కార్మికుల పక్షాన నేను ప్రాతినిధ్యం వహిస్తున్నాను కాబట్టి కార్మికుల విజయాలు తన విజయాలుగా భావించి కార్మికులకు ఎలాంటి నష్టం జరగొద్దని చెప్పి కూడా మంత్రి హరీష్ రావు ఎన్నిసార్లు తనను అవమానించినప్పటికీ కూడా తన ఇంటికి వెళ్ళాలని చెప్పి కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. మరోవైపు తాను వెళ్తే పట్టించుకోవడం లేదని చెప్పి కూడా జైరాబాద్ నియోజకవర్గానికి చెందినటువంటి ముఖ్య నేతలను తీసుకెళ్లాను. ఒక దశలో అందరినీ తీసుకొని జైరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు సైతం తీసుకొని మంత్రి హరీష్ రావు ఇంటికి వెళ్ళగా మంత్రి హరీష్ రావు తనను తిట్టి తరిమేశారని చెప్పి కూడా ఆయన విలేకరుల సమావేశంలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మరో తీవ్ర సంచలన ఆరోపణలు కూడా చేశారని చెప్పొచ్చు. కొందరు బీఆర్ఎస్ చెందినటువంటి బడా నేతలు పలు జిల్లాలో ఉన్నటువంటి పరిశ్రమలకు సంబంధించిన యాజమాన్యాలతో కుమ్మక్కై కార్మికుల పొట్టగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, వారి రక్తాన్ని తాగే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూడా తీవ్ర స్థాయిలో విమర్శించడం జరిగింది. విమర్శలను ఎవరి పేరు ప్రస్తావించినప్పటికీ కూడా బడా నేతలని చెప్పి కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఆయన మంత్రి హరీష్ రావును తీవ్ర స్థాయిలో విమర్శించినటువంటి పరిస్థితి ఉంది. అయితే కార్మిక సంఘాల ఎన్నికల్లో కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి నెరవేర్చాలని చెప్పినప్పటికీ కూడా మంత్రి హరీష్ రావు పట్టించుకోలేదని చెప్పి కూడా ఆయన చెప్తా ఉన్నారు. మరోవైపు కంపెనీ ఉగ్గల్లి రాములు ఎంఆర్ఎఫ్ పరిశ్రమలో అధ్యక్షుడిగా అంటే కార్మిక సంఘం అధ్యక్షుడు ఎన్నికయ్యాక ఏర్పాటు చేస్తున్న కమిటీలో మంత్రి హరీష్ రావు కొందరు పేర్లు సిఫార్సు చేశారు. ఆ కమిటీలో వాళ్ళందరూ కూడా ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్పి మంత్రి హరీష్ రావు చెప్పారు. కానీ తన గెలుపుతో పాటు కార్మికుల పక్షాన ఉంటున్నటువంటి కొందరు యువ కార్మికులతో పాటు సీనియర్ నాయకులకు తాను కమిటీలో అవకాశం కల్పించాను. అయితే తాను మంత్రి హరీష్ రావు సూచించినటువంటి వ్యక్తులకు కమిటీలో స్థానం కల్పించకపోవడంతో మంత్రి హరీష్ రావు అప్పటి నుంచి తనను టార్గెట్ చేశారు, తనను తొక్కే ప్రయత్నం చేస్తూ ఇప్పుడు తన పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కానీ కార్మికులు అందరూ కూడా గమనిస్తున్నారు. కార్మికుల ముందే దాదాపు 400 మంది కార్మికులను తీసుకొని జైరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు సైతం నేను తీసుకొని మంత్రి హరీష్ రావు ఇంటికి వెళ్లి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్తే కార్మికుల ముందే తనను తిట్టడంతో పాటు కార్మికులందరినీ కూడా గెంటి వేశారు. పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు మంత్రి హరీష్ రావు. తన ఇంటి పరిసరాలు ఎవరు కూడా యూనిఫామ్ లో ఉన్నటువంటి కార్మికులు ఎవరు కూడా ఉండడానికి అవకాశం వీల్లేదు, వెంటనే వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి పంపించి వేయాలని చెప్పి కూడా చెప్పడంతో పోలీసులు తమందరినీ కూడా గెంటి వేశారు. తాను కార్మికులు దాదాపు ఎంఆర్ఎఫ్ పరిశ్రమలో 12,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వారందరి తరఫు నుంచి నేను ఎన్నికైనటువంటి పరిస్థితిలో తననే అవమానించకుండా 12,000 మంది కార్మికులను మంత్రి హరీష్ రావు అవమానించారని చెప్పి కూడా ఉగ్గల్లి రాములు తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. మరోవైపు ఎంఆర్ఎఫ్ పరిశ్రమ సంగారెడ్డి జిల్లా సదాశివపేట శివార్లో ఉంది. అయితే ఈ పరిశ్రమకు సంబంధించి దాదాపు 5 నియోజకవర్గాలకు సంగారెడ్డి జిల్లాలోని 5 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కార్మికులు కంపెనీలో పనిచేస్తూ ఉంటారు. అయితే వీరందరూ కూడా ఆయా నియోజకవర్గాల ఓటర్లుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వీరు కూడా ఆయా స్థానిక ఎమ్మెల్యేలకు లేదంటే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుకు చాలా కీలకమైనటువంటి ఓటర్లుగా నిలుస్తున్నటువంటి పరిస్థితిలో తన సస్పెన్షన్ లేదంటే కార్మికులను మంత్రి అవమానించడం వెంటనే కూడా 5 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటింగ్ పై తీవ్ర ప్రభావం ఉంటుందని చెప్పి కూడా ఉగ్గల్లి రాములు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఆయన మరో ఆరోపణ కూడా చేసినటువంటి పరిస్థితి. రైట్ సునీల్, ఒకటి అంటే ప్రధానంగా మంత్రి హరీష్ రావు ఆదేశాలతోనే ఎవరైతే ఉన్నారో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి చింతా ప్రభాకర్ ఉత్తర్వులు జారీ చేసి ఆయన సస్పెండ్ చేస్తారు అనుకోవచ్చు మనం. ఇంకొకటి ప్రధానంగా ఎన్నికల సంబంధించినటువంటి కార్మికులకు ఎలాంటి హామీలు ఇచ్చారు, నెరవేర్చలేదని ఉగ్గల్లి రాములు చెప్పినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? అయితే ఎంఆర్ఎఫ్ కార్మిక సంఘం ఎన్నికలకు సంబంధించి అయితే
అగ్రిమెంట్ కీలకంగా ఉంటుంది కార్మికులకు. అయితే ఆ, ఎలాంటి అగ్రిమెంట్ కార్మికులకు అవసరమో వాటన్నిటిని కూడా హామీలుగా ఇస్తా ఉంటాయి కార్మిక సంఘాలు, కార్మిక సంఘాల నేతలు. అయితే అగ్రిమెంట్ చేయాలని చెప్పి కూడా, అగ్రిమెంట్ కుదుర్చాలని చెప్పి కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి కుదుర్చాలి. అది ఎన్నికల హామీలో మనం ఇచ్చినటువంటి హామీ అని చెప్పి కూడా హుగ్లీ రాములు గుర్తు చేసినప్పటికీ కూడా మంత్రి హరీష్ రావు పట్టించుకోలేదని చెప్తా ఉన్నారు. అయితే ఆ కమిటీలో ఏదైతే పరిశ్రమకు సంబంధించినటువంటి కమిటీలో తన వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వకపోవడమే వీటన్నిటికీ కూడా కారణం అని చెప్తా ఉన్నారు. మరోవైపు ఆయన ఒక సవాల్ విసురుతా ఉన్నారు, జైరాబాద్ లో స్థానికులకు టికెట్ ఇస్తారా అని చెప్పి కూడా ఆయన విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మంత్రి హరీష్ రావు మాత్రం ఉమ్మడి మెదక్ జిల్లానే కాకుండా రాష్ట్రం మొత్తంలో కూడా సిద్దిపేటకు ప్రాధాన్యత ఉండాలి, సిద్దిపేటకు సంబంధించిన వ్యక్తులకు ప్రాధాన్యత కల్పించాలి, ప్రతి చోట కూడా ఆయన వ్యక్తులే ఉండాలని చెప్పి కూడా మంత్రి హరీష్ రావు ఆశిస్తా ఉంటారు. వీటన్నిటిలో మళ్ళీ స్థానికులు ఏమవుతారో, అదేవిధంగా జిల్లా ఎస్, దీనికి సంబంధించి మరొకటి అంటే కొంతమంది వాళ్ళ కార్మికులు పొట్టగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు కొంతమంది బడా నేతలు. ఆ బడా నేతలు ఎవరైనా ఏమైనా తెలిసినటువంటి పరిస్థితి ఉందా? లేదు, ఆయన అంశాన్ని బట్టి ఒక అంచనాకు రావచ్చు. ఆయన ఎవరి పేరు ఉద్దేశించి ఎవరి పేరు చెప్పలేనప్పటికీ కూడా ఎవరు కార్మికులు పోటా కొడుతున్నారు, ఎవరైతే కంపెనీ యాజమాన్యాలతో కుమ్మక్కై కార్మికులకు నష్టం కలిగిస్తున్నారు అనే అంశం మాత్రం అందరికి కూడా తెలిసిన అంశం అని చెప్పి కూడా ఆయన బహిరంగంగానే చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఆయన దళితులకు కూడా, బీఆర్ఎస్ పార్టీ దళితులను కూడా మోసం చేస్తుంది, దళితులకు ప్రాధాన్యత ఇవ్వదు, కేవలం వాళ్ళ అవసరం ఉన్నప్పుడు వాడుకొని పక్కన పెట్టేస్తారని చెప్పి కూడా హుగ్గెల్లి రాములు తీవ్ర విమర్శలు చేసినటువంటి పరిస్థితులు. అయితే మొత్తానికి హుగ్గెల్లి రాములు సస్పెన్షన్ అయితే ఉమ్మడి మెదక్ రైట్. ఇప్పుడు హుగ్గెల్లి రాములు ఏదైతే పార్టీ సస్పెండ్ అయిన తర్వాత ఆయన చేసిన ఆరోపణ నేపథ్యంలో ఆయన మిగతా పార్టీకి మొగ్గు చూపే అవకాశం ఉందా? అంటే తనకు జరిగినటువంటి అవమానం కానీ లేకపోతే కార్మికులకు జరిగినటువంటి నష్టాన్ని పూడ్చేందుకు ఆయన మిగతా పార్టీని అనుసరించే లేకపోతే అవకాశం ఏమైనా ఉందా? అంటే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు మాజీ మంత్రి గీతారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినప్పటికీ కూడా తాను వెళ్ళలేదని చెప్పి చెప్తా ఉన్నారు. మరోవైపు జైరాబాద్ శివార్లో ఉన్నటువంటి చక్కెర పరిశ్రమకు సంబంధించి కూడా ఆయన విషయాన్ని లేవనెత్తినటువంటి పరిస్థితి ఉంది. చక్కెర పరిశ్రమ కార్మికులకు, అదేవిధంగా చెరుకును సరఫరా చేసినటువంటి రైతులకు కూడా అధికార పార్టీ నేతలే మోసం చేస్తున్నారని చెప్పి కూడా విమర్శించడం జరిగింది. వారు కూడా అధికార పార్టీకి చెందిన నాయకులు చక్కెర పరిశ్రమ యాజమాన్యంతో కుమ్మక్కై ఇంతవరకు రైతులకు రావాల్సినటువంటి దాదాపు 14 కోట్ల చిల్లర డబ్బులు కానివ్వండి, లేదంటే కార్మికులకు రావాల్సినటువంటి 6 నెలల బకాయిలు ఇవ్వకుండా తాత్సారం చేయడం వెనుక అయితే అధికార పార్టీ నేతలు ఉన్నారని చెప్పి కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదే చక్కెర పరిశ్రమలో కూడా తనను కార్మిక సంఘం అధ్యక్షుడిగా యునానిమస్ గా ఎన్నుకోవడం కూడా మంత్రి హరీష్ రావుకు నచ్చలేదని చెప్పి కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. అయితే రెండు పరిశ్రమలకు సంబంధించి కూడా కార్మికులకు మోసం చేస్తున్నారని చెప్పి కూడా ఆయన అధికార పార్టీ నాయకులపై లేదంటే రాష్ట్ర స్థాయిలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నాయకులను టార్గెట్ చేస్తున్న విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఈ ఎపిసోడ్ మనం పరిశీలించినట్టయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలో కుమ్మలాటలు ప్రారంభమయ్యాయని చెప్పవచ్చు, అది సస్పెన్షన్ వరకు దారి తీశారని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అయితే మంత్రి హరీష్ రావుని మాత్రం ఆయన టార్గెట్ చేయడం ఒక దశలో మెదక్ జిల్లాలో చర్చనీయాంశమైనటువంటి అంశం ఉందని చెప్పవచ్చు. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ అంశాన్ని ఏ విధంగా టేకప్ చేశాయి, వాళ్ళు కూడా ఎలాంటి విమర్శలు, ప్రతి విమర్శలు లేదంటే విలేకరుల సమావేశంలో ఎలాంటి వాళ్ళు విమర్శలు చేస్తారని చెప్పి కూడా మనం వేచి చూడాల్సిన అంశం ఉంది. మొత్తానికైతే దాదాపు ఎంఆర్ఎఫ్ పరిశ్రమలో ఉన్నటువంటి 12,000 కార్మికులతో పాటు అదేవిధంగా జైరాబాద్ శివార్లోని చక్కెర పరిశ్రమకు సంబంధించినటువంటి కార్మికులు కూడా వీరందరూ కూడా ఎలాంటి కార్యాచరణ తీసుకుంటారనేది కూడా మనం వేచి చూడాల్సిన అంశం. త్వరలో అయితే పెద్ద ఎత్తున కార్యాచరణ తీసుకునేందుకు అందులో హుగ్గెల్లి రాములు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు మనకు సమాచారం అందుతోంది. మరోవైపు కార్మికులకు సంబంధించి జైరాబాద్ శివార్లో ఉన్నటువంటి చక్కెర పరిశ్రమ కార్మికులకు న్యాయం చేస్తామని చెప్పి కంపెనీ యాజమాన్యంతో మాట్లాడుతున్నట్టు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేవలం డ్రామా చేస్తున్నారు తప్ప వారికి నిజమైన న్యాయం చేయడం లేదు. అందుకే దాదాపు 6-7 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా కార్మికుల జీతాలు లేదంటే చక్కెర పరిశ్రమకు సంబంధించి చెరుకు సరఫరా చేసినటువంటి రైతులు కూడా వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోవడంతో వారి నిరాశలతో పాటు ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టుతున్నప్పటికీ కూడా అధికార పార్టీ నాయకులు పట్టించుకోవడం లేదని చెప్పి చేసిన విమర్శలు. మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున ఈ అంశం మొత్తం కూడా నష్టం చేకూరే అవకాశం ఉందని చెప్పి కూడా మనం భావించవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సునీల్. మనం నల్గొండ వెళ్తాం, అక్కడ మా ప్రతినిధి కిరణ్ మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్, నల్గొండ జిల్లాలో భారీ మోసానికి పోస్ట్ ఆఫీస్ ఉద్యోగి పాల్పడినట్టు తెలుస్తూ ఉంది. కొప్పోలు గ్రామంలో పోస్ట్ ఆఫీసు ఉద్యోగి గోవింద్ నాయక్ మోసానికి పాల్పడినటువంటి పరిస్థితి. పెన్షన్దారుల డబ్బులతో పాటు సొమ్మును కూడా స్వాహా చేసినట్లు ఆయనపై ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణమైనటువంటి విషయాలపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, అసలు ప్రధానంగా గోవింద్కు సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి, అసలు ఎప్పుడు ఎంత తీసుకున్నాడు, ఎంతమంది పెన్షన్దారులు ఏమైనా సమస్య తెలుస్తుందా?
రాజశేఖర్, ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కేతపల్లి మండలం కుప్పోలు గ్రామ పోస్ట్ ఆఫీస్ కు చెందినటువంటి ఉద్యోగి గోవింద్ నాయక్ అయితే భారీ మోసానికి పాల్పడినట్లు తెలుస్తుంది. దాదాపు ₹1,00,00,000 పైగా గోవింద్ నాయక్ స్వాహా చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. అయితే గత కొద్ది రోజులుగా ఏదైతే నెల నెల తీసుకునే పెన్షన్దారులు ఉంటారో ఆ యొక్క సొమ్మును 30 లక్షల పైగా కాజేయడంతో పాటు ఆ పెన్షన్ సొమ్ముతో పాటు కొంత నగదు 500 కావచ్చు, ₹1000 కావచ్చు, ఏదైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళకి తోచినంత కొంత ఆర్టీ చేసుకుంటారు. ఏంటంటే దాచిన కొంత సొమ్మును వాళ్ళంతా దాచుకోవడం జరుగుతుంది. అయితే గత 2-3 నెలలుగా ఎవరికైతే పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు కావచ్చు, వృద్ధాప్య పెన్షన్లు, ఈ పెన్షన్లు కొంతమందికి ఇస్తూ కొంతమందికి 2 నెలలు కలిపి ఒకేసారి ఇస్తానంటూ గోవింద్ నాయక్ మోసం చేయడం జరిగింది. తీరా అక్కడికి వెళ్లేసరికి గోవింద్ నాయక్ దాదాపు ఈ యొక్క సొమ్మును దాదాపు 30 లక్షల పైగా కాజేశాడు. అదే విధంగా ఎవరైతే కొంత నగదును దాచుకున్నారో ఆ సొమ్మును దాదాపు 70 లక్షల పైగా కాజేయడం జరిగింది. దీంతో మొత్తము 70, ఈ 70తో పాటు 30 దాదాపు ₹1,00,00,000 సొమ్మును అయితే ఆయన కాజేసుకోవడం జరిగింది. దీంతో ఆ గ్రామస్తులందరూ కూడా ఈ రోజు ఆ కొప్పోలు గ్రామం కాడ నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. దీంతో ఒక్కసారిగా ఏదైతే గోవింద్ నాయక్ చేసిన మోసాలు ఒక్కసారి వెలుగు రావడంతో అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులతో పాటు గ్రామానికి చెందినటువంటి పింఛన్దారులు దాదాపు 450 పైగా పింఛన్దారులు ఆందోళన చేపట్టడం జరిగింది. అయితే గత నెల రోజుల క్రితమే పెన్షన్దారుల డబ్బులు కేవలం పెన్షన్ డబ్బులే కాజేశాడన్న ఆరోపణ రావడంతో గోవింద్ నాయక్ ను సంబంధిత శాఖ ఉద్యోగులు సస్పెండ్ చేశారు. అయితే కేవలం 30 లక్షలే అతను స్వాహా చేశాడని గుర్తించి అతను సస్పెండ్ చేసినప్పటికీ ఏదైతే పెన్షన్దారులు నెల నెలా దాచుకున్న సొమ్మును కూడా అతను మొత్తం 70 లక్షల పైగా కాజేశాడన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఈ రోజు లబ్ధిదారులందరూ కూడా అక్కడ ఆందోళన బాట పడ్డారు. మొత్తానికి ఈ యొక్క గోవింద్ నాయక్ చేసిన మోసానికైతే ఇక్కడ ఉన్నటువంటి పెన్షన్దారులందరూ కూడా తమకు న్యాయం చేయాలని వారైతే డిమాండ్ చేస్తున్నారు. రాజశేఖర్, రైట్. ఒకటి గోవింద్ నాయక్ విషయంలో ఏదైతే పోస్ట్ ఆఫీస్కి సంబంధించినటువంటి యాజమాన్యం ఏమని చెప్తా ఉందంటే ప్రధానంగా ఎంత అమౌంట్ స్వాహా చేసినప్పుడు కూడా పూర్తి స్థాయిలో గ్రహించకపోవడం ఏ విధంగా చూడొచ్చు? అయితే పింఛన్దారుల డబ్బులు మాత్రము 1 నెల 2 నెలలు కొంతమందికి ఇచ్చినప్పటికీ మరి కొంతమందికి ఆరోగ్యం బాగాలేక కొంతమంది వివిధ ప్రాంతాల్లో ఉండడం, అలా రాలేకపోయిన వారి సొమ్మును 2 నెలలు కలిపి ఇస్తానని నమ్మబలకడంతో కొంతమంది ఆ 2 నెలల సొమ్మును కూడా తీసుకోలేకపోయారు. దీంతో ఆ యొక్క సొమ్మును వేరే వేలు ముద్రలు వేసి ఆ యొక్క సొమ్మును అతను కాజేశాడు. కాజేసిన విషయం తెలుసుకున్నటువంటి సిబ్బంది అతని వెంటనే పై శాఖ ఉద్యోగులు సస్పెండ్ చేశారు. అయితే దాంతో పాటు ఎవరైతే కొంత నగదును దాచుకుంటారో ఆ సొమ్మునంతా కూడా అతను తీసుకుపోయి సూర్యాపేట మెయిన్ బ్రాంచ్ లో జమ చేయాల్సి ఉంటుంది. అలా జమ చేయకపోవడంతో ఎవరైతే 500 కావచ్చు, ₹1000 కావచ్చు, వారి యొక్క పెన్షన్ లో దాచుకున్న సొమ్మును సూర్యాపేట హెడ్ ఆఫీస్ లో అక్కడ సొమ్ము జమ చేయకపోవడంతో ఆ యొక్క లబ్ధిదారులు ఆలస్యంగా ఆ యొక్క విషయాన్ని గ్రహించారు. ఈ యొక్క ఆలస్యంగా గ్రహించిన లోపే ఈ గోవింద్ నాయక్ సంబంధిత శాఖ ఉద్యోగులు సస్పెండ్ చేయడం జరిగింది. మిగతా 70 లక్షల రూపాయల సొమ్ము కాజేశాడన్న విషయం లబ్ధిదారులకు చేరడంతో ఈ రోజు వారంతా ఆందోళన బాటపట్టి మా యొక్క సొమ్మును వెంటనే విడిపించారు. రైట్ కిరణ్, ఇంకోటి ప్రధానంగా ఇప్పుడు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది? న్యాయశాఖమైనటువంటి నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఇందుకే గోవింద్ నాయక్ ఎక్కడున్నాడు ఏమన్నా సమాచారం తెలుస్తుందా? అయితే ఇప్పటి వరకు అయితే అతని పైన సస్పెన్షన్ చేసినప్పటికీ ఈ ₹1,00,00,000 పైగా నిధులు స్వాహా చేశాడన్న కారణాలు ఈ రోజు బలంగా రావడంతో అతని పైన పోలీసులు కేసు కూడా నమోదు చేసి అతన్ని రిమాండ్ పంపించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికైతే గోవింద్ నాయక్ అయితే పరారులోనే ఉన్నాడు. ఇటు కేతపల్లి పోలీసులు అయితే ఈ యొక్క లబ్ధిదారులు ఎవరైతే ఈ రోజు కంప్లైంట్ చేశారో ఆ యొక్క కంప్లైంట్ ఆధారంగా అతన్ని కేసు నమోదు చేసి అతన్ని శిక్షించే అవకాశాలు కూడా ఉంటాయి. మొత్తానికైతే సంబంధిత శాఖ అయితే అతను సస్పెండ్ చేసినప్పటికీ మిగతా లబ్ధిదారుల సొమ్ము కూడా అతను కాజేయడంతో అది క్రిమినల్ కేసు కింద కూడా కేసు నమోదయ్యే అవకాశం ఉంది. పింఛన్దారులందరూ కూడా ఏదైతే ఆరోపణ చేస్తున్నారో ఆ ఆరోపణల ఆధారంగా విచారించి విచారణ అతను తేలినట్టయితే అతను జైలు పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రం రైట్. ఒకటి ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడుతున్న వారు వాళ్ళ సొమ్ముని స్వాహా చేసినటువంటి నేపథ్యంలో వారు ఎలాంటి డిమాండ్లు చేస్తూ ఉన్నారు? పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి అధికారులకు కానీ లేకపోతే ఏమైనా విన్నవించినటువంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తూ ఉందా? అయితే పెన్షన్దారులందరూ కూడా దాదాపు 58 నుంచి 60 సంవత్సరాల పైబడిన వృద్ధాప్య పెన్షన్ తో పాటు వికలాంగుల పెన్షన్ చూసుకునేవారు. వాళ్ళు ఏంటంటే ప్రతి నెల యొక్క పెన్షన్ మీద ఆధారపడి వారికి కావాల్సినటువంటి చిన్న చిన్న అవసరాలు తీర్చుకుంటూ ఉంటారు. మరి కొంతమంది వచ్చిన సమయంలో కొంత దాచుకుంటూ ఉంటారు. అయితే ఈ యొక్క నెల నెల వచ్చే పెన్షన్ డబ్బులే కాజేసినటువంటి గోవింద్ నాయక్ పైన అయితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని, మా సొమ్ము రికవరీ చేయాలని ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి పెన్షన్దారులు ముసలి వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంగా
రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. నెక్స్ట్ మనం నల్గొండ వెళ్దాం. నల్గొండలో మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో పోచారం కుటుంబం అరాచక పాలన చేసినట్టు కాంగ్రెస్ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రంలో నియోజకవర్గానికో ఎమ్మెల్యే ఉంటే బాన్స్వాడలో 3 ఎమ్మెల్యేలు ఉన్నారని కూడా బాలరాజు వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. ఇక పోచారంకి సంబంధించినటువంటి అప్డేట్స్ ఇలా ఉంటే మన ఆదిలాబాద్ ప్రతినిధి మనకి అందుబాటులో ఉన్నారు. సో మనం అక్కడికి వెళ్దాం. సో ఆదిలాబాద్ ప్రతినిధి జోషి మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ముథోల్పై వేణుగోపాలాచారి నజర్ పెట్టినటువంటి తెలుస్తుంది. కానీ నియోజకవర్గంలో ఎవరైతే ఉన్నారో పర్యటనలపై చర్చ జరుగుతుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డిపై అసంతృప్తి నేతలతో వేణుగోపాలాచారి మంత్రాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. చారి వైపు మొగ్గు చూపుతున్నటువంటి పలువురు కీలక నేతలు ఒకప్పుడు ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో శాసించారు వేణుగోపాలాచారి. మొత్తానికి అక్కడ ఉన్నటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి జోషి చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ముదోల్కు సంబంధించినటువంటి రాజకీయాలు కొంత రసవత్తరంగా మారుతున్నట్లుగా తెలుస్తోంది. 2009 నుండి 2014 వరకు అక్కడ శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించినటువంటి వేణుగోపాలాచారి 2014లో అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన విఠల్ రెడ్డి చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలు కావడం జరిగింది. అయితే అప్పటికి కూడా అంటే బీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి గౌరవంగా ఆయనను ఢిల్లీలో తమ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించడం జరిగింది. కేసీఆర్ కు వేణుగోపాలాచారికి ఉన్నటువంటి సాన్నిహిత్యము, వేణుగోపాలాచారికి ఉన్నటువంటి రాజకీయ చిత్రత, ఈ రెండు కూడా ఆ సమయంలో చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం చూసుకుంటున్నట్లయితే గత అంటే దశాబ్ద కాలంగా ముదోల్ రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి వేణుగోపాలాచారి మళ్ళీ తాజాగా ఈ మధ్య కాలంలో తరచూ ముదోల్లో పర్యటిస్తుండటము అనేటటువంటిది కొంత తాజాగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. కేవలం ముదోల్ నియోజకవర్గానికే ఈ చర్చ పరిమితం కాకుండా పూర్తిగా యావత్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా కొంత ఈ యొక్క వేణుగోపాలాచారికి సంబంధించినటువంటి వరుస పర్యటనలు చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యం. ఎందుకంటే గతంలో టీడీపీ హయాంలో రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా కేంద్ర మంత్రిగా కూడా పనిచేసినటువంటి వేణుగోపాలాచారి అప్పట్లో ఉమ్మడి ఆదిలాబాద్ కు జిల్లాకు చెందినటువంటి రాజకీయాలను పూర్తిగా తన కనుసైగలతో శాసించినటువంటి ఒక బలమైనటువంటి నేతగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే మారినటువంటి పరిస్థితుల్లో తాజాగా ఇప్పుడు దశాబ్ద కాలం తర్వాత మళ్ళీ వరుస పర్యటనలతో వేణుగోపాలాచారి కొంత హల్చల్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ముదోల్ నియోజకవర్గం పైన వేణుగోపాలాచారి మళ్ళీ నజర్ పెట్టినట్టుగా మాత్రం జోరుగా చర్చ సాగుతున్నటువంటి నేపథ్యం. అంటే ఇది వరకు కూడా తరచుగా ఎప్పుడైనా తన పాత అనుచరులు కావచ్చు, తనకు అనుయాయులుగా మద్దతుదారులుగా ఉన్నటువంటి పాత సంబంధికులు ఎవరైనా సరే వాళ్ళ మంచి చెడ్డల పరామర్శలకు సంబంధించినటువంటి సందర్భాల్లోనే ఇక్కడికి వచ్చి పర్యటనలు చేసేటటువంటి వేణుగోపాలాచారి ఈ మధ్య కాలంలో వాటితో పాటుగా ఇప్పుడు తాజాగా ఈ వరదలకు సంబంధించినటువంటి పరిస్థితి కావచ్చు, అంటే పంటలు నష్టపోయినటువంటి ప్రాంతాలు కావచ్చు, బాధిత రైతు కుటుంబాలను కావచ్చు, వాళ్ళందరినీ కూడా పలకరించడం, పరామర్శించడానికి సంబంధించినటువంటి పర్యటనల్లో విస్తృతంగా చేస్తున్నటువంటి నేపథ్యం. ఇక మరోవైపు చూసుకుంటున్నట్లయితే ముదోల్ నియోజకవర్గానికి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి విఠల్ రెడ్డి పైన అంత పార్టీకి చెందినటువంటి గ్రామ స్థాయి నుండి మండల స్థాయి ప్రజాప్రతినిధులు చాలా వరకు అత్యధికులు కూడా పూర్తిగా అసమ్మతి రాగం వినిపిస్తున్నటువంటి పరిస్థితులు. ఒకవైపు తమ ప్రాంతాల్లోనే తమకు ప్రమేయం లేకుండానే ఇతర వర్గాలను ప్రోత్సహిస్తున్నారు, పెంచి పోషిస్తున్నారు అనేటటువంటి అసంతృప్తి చాలా కాలంగా విఠల్ రెడ్డి పైన ఉన్నటువంటి సందర్భం. అయితే అది రాను రాను మరింతగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏకంగా జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, పలువురు సర్పంచులు పలు దఫాలుగా వెళ్లి అటు బీఆర్ఎస్ అధిష్టాన పెద్దలకు కూడా మెలపెట్టుకోవడం జరిగింది. అదే క్రమంలో వేణుగోపాలాచారిని కూడా కలవడం జరిగింది. ఇటీవల తాజాగా ఎంపీ వినోద్ ను కూడా కలవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా వేణుగోపాలాచారి పర్యటనల్లో అసమ్మతీయులు ఏవైతే ఉన్నారో విఠల్ రెడ్డికి సంబంధించినటువంటి అసమ్మతీయులు వాళ్ళందరూ కూడా వేణుగోపాలాచారికి సంబంధించినటువంటి పర్యటనల్లో చారి పక్కనే కనిపిస్తుండటము అనేటటువంటిది నానా రకాలైనటువంటి అభిప్రాయాలకు తావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అంటే రాజకీయ కోణంలో చూసినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఈ రాబోయే ఎన్నికల్లో వేణుగోపాలాచారి మళ్ళీ ఇక్కడ ముదోల్ నియోజకవర్గం నుండి పోటీ చేయడానికి గ్రౌండ్ క్లియర్ చేసుకుంటున్నారు అనేటటువంటి టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో అంటే ఒకవైపు ఏదైనా నియోజకవర్గంలో ఏవైనా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సంబంధించి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నట్లయితే వెంటనే రంగంలోకి దిగి వాటిని సరిదిద్దేటటువంటి బీఆర్ఎస్ అధిష్టానం ఈ విషయంలో మాత్రం మౌనం దాల్చడం కూడా ఈ యొక్క అనుమానాలకు, అభిప్రాయాలకు పూర్తిగా బలం చేకూరుస్తున్నటువంటి పరిస్థితి రాజశేఖర్. అయితే రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి మరింతగా ఇదే విధంగా కొనసాగినట్లయితే అంటే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, లేకపోతే టికెట్లకు సంబంధించినటువంటి సమీకరణాలు ఏ విధంగా ఉంటాయనేటటువంటిది ఇప్పుడు కొంత ఆసక్తికరంగాను ఉత్కంఠంగాను మారినటువంటి పరిస్థితి రాజశేఖర్.
రైట్ జోషి, ఇంకోటి ప్రధానంగా ఇప్పుడున్నటువంటి రాజకీయ సమీకరణ నేపథ్యంలో పార్టీల మార్పు లేకపోతే నేతల మార్పులు సాధారణంగా జరుగుతుంది. కానీ ఇన్ని రోజులు లేనటువంటి ఒక వ్యక్తి ఉన్నట్టుండి తన ఉనికి లేకపోతే తన వ్యూహాన్ని రచిస్తున్నట్లుగానే మనకి క్లియర్గా అర్థమవుతున్న పరిస్థితి. రాజకీయ నాయకుల యొక్క అటెన్షన్ క్లియర్ చేయడానికి, వారిని అట్రాక్ట్ చేయడానికి ఒక ఒక తన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఆయన ఒక కండువా కప్పుకున్నారు. ఆయన కండువా కప్పు చూసుకుంటే మనకి గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. అంటే ప్రధానంగా ఏ విధంగా అర్థం చేసుకోండి, రైతులు పక్షపాతిగా తనకు వెళుతున్నారా లేకపోతే రాజకీయ వ్యూహం అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ వెళ్తే ఏ పార్టీ ఆకర్షించే అవకాశం కనిపిస్తుంది? సాధారణంగా రాజకీయాల్లో ఉండేటటువంటి నాయకులు కావచ్చు, ద్వితీయ శ్రేణి నాయకులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, అందరికీ ఉండేటటువంటి అభిప్రాయం ప్రకారంగా రాజకీయ నాయకులు, రాజకీయులు ప్రధానంగా ఖద్దరు చొక్కాలు ధరిస్తారు. అది కూడా తెలుపు రంగు అనేటటువంటిది ఒక బలమైనటువంటి అభిప్రాయం ఉంది. గతంలో టీడీపీ హయాంలో కొంత ఖద్దరు చొక్కలే అయినప్పటికీ కూడా లేత పసుపు పచ్చ రంగుకు సంబంధించినటువంటి దుస్తులు, ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటున్నట్లయితే అక్కడక్కడ లేత గులాబీ రంగుకు సంబంధించినటువంటి ఖద్దరు దుస్తులు మనకు దర్శనమిస్తుంటాయి. కానీ వేణుగోపాలాచారి తన రాజకీయ జీవితంలో ఎప్పుడు చూసినా కూడా చాలా అరుదుగా మాత్రమే ఖద్దరు బట్టలు ధరించినటువంటి సందర్భాలు మనకు కనిపిస్తుంటాయి. ఆయన మొదటి నుండి కూడా, అంటే వైద్య వృత్తిలో ఉన్నప్పటి సందర్భం నుండి కూడా ఎన్టీ రామారావు పార్టీని స్థాపించినప్పుడు ద్వితీయ శ్రేణి నాయకుడిగా, కార్యకర్తగా కొనసాగి, ఆ తర్వాత ఆ టీడీపీలో ఏదైతే ముసలం పుట్టిందో దాని తర్వాత నాదెండ్ల భాస్కర్ రావు ఎపిసోడ్ తర్వాత వెళ్ళినటువంటి ఎన్నికల నుండి కూడా ఇప్పటి వరకు చూసుకుంటున్నట్లయితే వేణుగోపాలాచారి ఎప్పుడు కూడా రంగు దుస్తులు ధరించడాన్ని ఇష్టపడుతూ ఉంటారు. అయితే కండువాలు కూడా ఆయన ధరించేటటువంటి సందర్భాలు చాలా అరుదుగా అని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి పార్టీ కూడా ఇటు ఆదివాసీలకు సంబంధించి కావచ్చు, ఇటు రైతులకు సంబంధించినటువంటి, ఇటు పంటలకు సంబంధించినటువంటి ఇలాంటి సబ్జెక్టులు ఎప్పుడున్నా కూడా ఆకుపచ్చ కండువాలు ధరించడం అనేటటువంటిది చాలా పరిపాటిగా మారినటువంటి పరిస్థితి. అదే వేరే కాలంలో చూసినట్లయితే ఆకుపచ్చ కండువాలు వేరే దానికి నిదర్శనంగా ఉండేవి, కానీ ఇప్పుడు అది సంసిపోయినటువంటి పరిస్థితి. అయితే కండువాలు ధరించేటటువంటి అలవాటు లేనటువంటి వేణుగోపాలాచారి ఆకుపచ్చ కండువాన్ని ధరించినటువంటి నేపథ్యంలో ప్రత్యేకంగా వరదలకు సంబంధించినటువంటి రైతుల పరామర్శకు వెళ్తున్నట్లుగా అయితే మనం భావించాల్సినటువంటి పరిస్థితి ఉంది. లేదా ఇతరులు ఎవరైనా రైతుల వద్దకు వెళ్తున్నటువంటి క్రమం కాబట్టి వేణుగోపాలాచారి మెడలో ఆ కండువా వేసి అయినా ఉండవచ్చు. కానీ కండువాలకు, దుస్తులకు, వేణుగోపాలాచారి రాజకీయ వ్యూహాలకు ఏమాత్రం పొంతన ఉండనటువంటి వ్యక్తిత్వం ఆయనది. ఈ కోణంలో చూసినట్లయితే వేణుగోపాలాచారికి సంబంధించినటువంటి అడుగులు స్పష్టంగా ముదోల్ నియోజకవర్గం పైన ఆయన గురిపెట్టినట్లు. ఎస్, ఇప్పుడు వేణుగోపాలాచారి పర్యటనతో ముథోలు రాజకీయాల్లో కొంతవరకు మార్పులు చేర్పులు ఉండే అవకాశం అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. ఒకవేళ ఆయన ఏ పార్టీకి వెళ్ళా కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒకవేళ టికెట్ ఆశించి వస్తే కనుక ప్రభావం చూపే అవకాశం ఎంతవరకు ఉందనుకోవచ్చు? ఖచ్చితంగా రాజశేఖర్, వేణుగోపాలాచారి అనేటటువంటి నేత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే కాదు, ఒక సందర్భంలో రాష్ట్ర రాజకీయాల్లో కూడా చాలా కీలకంగా తలలో నాలుకలుగా వ్యవహరించినటువంటి నేతగా గుర్తింపు ఉన్నటువంటి పరిస్థితి. అప్పుడు ఎన్డీఏ హయాంలో గతంలో ఈయన కేంద్ర మంత్రిగా కూడా పనిచేసినటువంటి చరిత్ర, అలాగే నిర్మల్ నుండి 3 సార్లు వరుసగా, అంటే హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా, ఆదిలాబాద్ ఎంపీగా హ్యాట్రిక్ సాధించినటువంటి ఒక ఘనమైన చరిత్ర కలిగినటువంటి ఏకైక నాయకుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కేవలం వేణుగోపాలాచారి మాత్రమే. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఏ పార్టీకి వెళ్ళినా కూడా ఆ పార్టీ ఆయనను నిరాకరించే పరిస్థితులు మాత్రం ఉండవు అనేది మాత్రం మనము ఆయన గత చరిత్రను, ప్రస్తుతం ఆయనకు ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అనుచర గణాన్ని చూసినట్లయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన ఇటువంటి ఇండికేషన్స్ ఏమీ అయితే ఇప్పటి వరకు ఆయన నుండి రాలేదు. అంటే బీఆర్ఎస్ పార్టీకి విరుద్ధంగా వేరే పార్టీలో చేరుతున్నారా, బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఆయన పావులు కదుపుతున్నారా అనేటటువంటి ఇండికేషన్స్ ఇంతవరకైతే లేవు. దాన్ని బట్టి మనము ఆయన కేవలం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాత్రమే ముదోల్ నుండి పోటీ చేయాలి అని అనుకుంటున్నట్లుగా అయితే భావించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు రోజు రోజుకు మలుపులు తీసుకుంటున్నటువంటి రాజకీయం, రాష్ట్ర రాజకీయాన్ని దృష్టిలో పెట్టుకొని చూసినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఒకవేళ బీఆర్ఎస్ కనుక నిరాకరిస్తే వేరే పార్టీకి వేణుగోపాలాచారి వెళ్ళినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. అటువంటి నేతను ఎవరు కూడా కాదనలేనటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ముదోల్ పైన ఆయన కాన్సన్ట్రేట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో చూసినట్లయితే మాత్రం వేణుగోపాలాచారి ఖచ్చితంగా ముదోల్ బరిలో ఉంటారు అనేటటువంటి అభిప్రాయాలు బలమే కాకుండా అక్కడి రాజకీయాలు మరింత రంజుగా మారుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ జోషి. మరికొన్ని రోజుల్లో అక్కడ ఉన్నటువంటి భవితవ్యం తెలిసిపోయే అవకాశం కనిపిస్తుంది ఎన్నికలు ఉన్న నేపథ్యంలో. నెక్స్ట్ మనం కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో మా ప్రతినిధి శ్రీకాంత్ మనకి అందుబాటులో ఉన్నారు. వివాదాస్పదంగా మారినటువంటి కరీంనగర్ మున్సిపల్ బల్దీ అధికారులు తీరు 21వ డివిజన్
సీతారాంపూర్లో కొందరు అక్రమార్కులు రోడ్డుకి అడ్డంగా రేకులు షెడ్ వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వత్తాసు పలుకుతున్నటువంటి మున్సిపల్ అధికారులు, ఇంటి నెంబర్ కేటాయించినటువంటి మున్సిపల్ అధికారులు గతంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మున్సిపల్ అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా కబ్జాదారులకు కొమ్ము కోస్తున్నారంటూ స్థానికులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ఎస్ శ్రీకాంత్, చెప్పండి. అధికారుల తీరు మరోసారి వివాదాస్పదమవుతుంది. 21వ డివిజన్ సీతారాంపూర్ లో గల ఒక రోడ్డు నిర్మాణానికి అడ్డంగా ఒక రేకుల షెడ్ నిర్మించారు. ఆ షెడ్ కు మున్సిపల్ అధికారులు ఒక పర్మిషన్ ఇచ్చి, అంటే పర్మిషన్ ఇంటి నెంబర్ కేటాయించడం కూడా జరిగింది. 5వ తేదీన ఈ ఏరియాకి సంబంధించిన బాధితులు ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా 11వ తేదీన వాళ్ళు మున్సిపల్ సిబ్బంది మాత్రం ఇక్కడున్న ఈ ఏదైతే మనం విజువల్స్ లో చూస్తున్నామో ఆ షెడ్ కి సంబంధించి ఒక ఇంటి నెంబర్ ను కూడా కేటాయించారు. అంటే ఇదంతా కూడా ఒక రోడ్డును ఆక్రమించి కబ్జాదారులు అక్రమంగా నిర్మిస్తున్నారని చెప్పేసి కూడా స్థానికులు వాపోతున్న పరిస్థితి ఉన్నారు. మనతో పాటు కొంతమంది బాధితులు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి, అసలు ప్రాబ్లం ఏంటి? మీరు ఎప్పుడు ఫిర్యాదు చేశారు? ఇదంతా దీని వెనకాల ఎవరుండి నడిపిస్తున్నారు? అంటే ఇది ప్రత్యక్షంగా కబ్జా అని మీరు ఆరోపిస్తున్నారా? అవునండి, మేము 6th రోజు మున్సిపల్ వాళ్ళకు కంప్లైంట్ చేశాము. వాళ్ళు వచ్చి పని ఆపమన్నా కానీ వాళ్ళు ఉన్నంతసేపు ఆపడం, తర్వాత కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. పోలీసు వాళ్ళకి కూడా కంప్లైంట్ చేశాము, అందరికి కంప్లైంట్ చేశాము. వాళ్ళకేమో 11th రోజు ఇంటి నెంబర్ అలాట్ చేశారు. అసలు ఏం ఎంక్వైరీ, పక్క వాళ్ళను ఎవరిని ఎంక్వైరీ చేయకుండా ఇంటి నెంబర్ ఎట్లా అలాట్ చేస్తారు? ఇది మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంగా మేము భావిస్తున్నాము. దీనికి తగిన చర్యలు తీసుకోగలరని కోరుచున్నాము. అంటే మీరు చెప్పండమ్మా, మీరు మహిళలు ఉన్నారు కదా, అంటే ఇక్కడ వచ్చి ఎవరైతే కబ్జాకి సంబంధించిన వాళ్ళు వచ్చి ఇక్కడ తిష్ట వేసి మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పేసి కూడా మీరు ఆరోపిస్తున్నారు. వాళ్ళు ఎలాంటి వేధింపులకు గురి చేస్తున్నారు? వాళ్ళు వచ్చి తిట్టిండ్రు మమ్మల్ని, రోడ్డు మా కొడుకుని నూకేసారు, నన్ను కూడా లొల్లి పెట్టారు. రేకుల షెడ్ వేసారు, అద్దానంగా కూడా గోడ పెట్టారు, అటు ఇటు గోడ పెట్టారు, కాలువ తవ్వారు ఇంటి ముంగట, ఇవన్నీ చేసారు. రాత్రి పొద్దున్న దాకా వచ్చుకుంటూ ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని ఎలాంటి వేధింపులకు గురి చేస్తున్నారు? అంటే భౌతికంగా, అంటే మీపై దాడులకు ఏమన్నా దిగుతున్నారా? కేవలం ఇక్కడ తిష్ట వేసి మిమ్మల్ని భయభ్రాంతులకు మాత్రమే గురి చేస్తున్నారా? భయపట్టిస్తారు మమ్మల్ని. అంటే మిమ్మల్ని ప్రత్యేకంగా దుర్భాషలు ఆడటం లాంటివి ఏమన్నా చేస్తున్నారా? తిట్టారు. మనతో పాటు మరికొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇదంతా కూడా ఒక రోడ్డును ఆక్రమించి కూడా ఇక్కడ ఒక షెడ్ నిర్మించారు కదా, అసలు ఇది అంతా ఎన్నాళ్ళుగా జరుగుతుంది? మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? మాకైతే మేమైతే 2005లో ఇల్లు కట్టుకున్నాం సార్. ఇక్కడ అప్పటి నుంచి అయితే ఇక్కడ రోడ్ అనే ఉంది. ఈ ఇల్లు ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత, ఇప్పుడు ఇల్లు కట్టుకుని 20 సంవత్సరాలు అవుతున్నది. అప్పటి నుంచి రోడ్లు అయితే ఎవరికి మా ఫ్లాట్ ఉందని అయితే ఇప్పటి వరకు ఎవరు రాలేదు. వీళ్ళు 2-3 నెలల క్రితం నుండి వచ్చేసి మా ఫ్లాట్ మేము ఇక్కడ కట్టుకుంటాం, మాది పక్క, మాకు పేపర్ ఉంది, మాకు అది ఉంది, ఇది ఉంది అంటున్నారు. ఇంకా మేము మాట్లాడడానికి, వాళ్ళు అక్కడ పేపర్ చూపించిన తర్వాత మాకు మాట్లాడడానికి ఆప్షన్ లేకుండా పోయింది. మేము తిరిగి వెళ్ళడం, అంత రోడ్లు మాకు మస్తు ప్రాబ్లం అవుతుంది సార్. ఇక్కడ పేషెంట్లు ఉన్నారని చెప్పేసి కూడా మీరు అంటున్నారు. అంటే బయటికి రావాల్సిన పరిస్థితులు కూడా లేవు కాబట్టి, అంటే మీరు ఎదుర్కొంటున్న సమస్య ఏంటి? ఇప్పుడు వచ్చడానికి పోయడానికి కూడా అటు బ్లాక్ అయింది, ఇక్కడ బ్లాక్ వేసారు, మొత్తం అడ్డం వేసారు. మేము వచ్చి అడిగితే ఇది ఉన్నది మశానంలో పోయింది, మా మశానం ప్లాట్ పోయింది కాబట్టి ఇక్కడ తీసుకున్నాం. మేము ఇక్కడ తీసుకున్నట్లు మీరు అబ్జెక్షన్ చేయడానికి రూల్ లేదు. మాకు ఇక్కడ దాకా మేము కొలుచుకుంటారు, వాళ్ళు టేప్ పెట్టి కొలుచుకొని జేసీబీ తెచ్చి అధ్వానంగా కూడా వాళ్ళు మేము చేసుడే ఉంటుంది. ఎవ్వరు వచ్చినా ఎవ్వరు ఆపినా ఆగదు. మేము రోడ్ పర్మిషన్ మేము తెచ్చుకున్నాం, ఇల్లు పర్మిషన్ తెచ్చుకున్నాం, మీటర్ వస్తుంది, నంబర్ కూడా వచ్చింది. మేము కట్టుకోవడానికి ఎవరు మీరు కోర్టు అంటే వాళ్ళు ధీమాగా వాళ్ళు, అంటే కబ్జాదారులు వాళ్ళు, అంటే అధికారులు అండదండలు ఉన్నాయని మీరు భావిస్తున్నారు? అలా అండదండలు ఉంటేనే వీళ్ళు ఖచ్చితంగా మాట్లాడతారు. మున్సిపాలిటీ అండదండలు ఉన్నాయి ఉంటేనే, వాళ్ళకు పై అధికారులు అండదండలు ఉంటేనే వాళ్ళు ధైర్యంగా ఉండే మాట్లాడుతున్నారు వాళ్ళు. ఓకే, మొత్తానికి మనం విజువల్స్ లో చూస్తున్నట్టుగా ఇదంతా కూడా ఇదైతే వాళ్ళు నిర్మించారో ఇదంతా కూడా కబ్జాకి గురయ్యిందని చెప్పొచ్చు. ఇక్కడ నుంచి స్ట్రైట్ గా మెయిన్ రోడ్ కి కనెక్టింగ్ లింక్ రోడ్డు ఉంటుంది. ఆ సాక్షాత్తు మంత్రివర్యులు కూడా ఈ రోడ్డుకి సంబంధించిన అప్రోచ్ రోడ్డుకు సంబంధించిన పనులకు గాను ఒక శిలాఫలకాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇది అంటే సాక్షాత్తు మంత్రివర్యులు అభివృద్ధి పనులకు శంకుస్థాపించినా కూడా ఈ మార్గాన్ని వాళ్ళు కబ్జా చేసి అక్కడ ఒక రేకుల షెడ్ నిర్మించి మున్సిపల్ అధికారుల అండదండలతో ఒక ఈ షెడ్ కి గాను ఒక ఇంటి నెంబర్ కూడా కేటాయించడం పట్ల వివాదాలు అయితే నెలకొంటున్నాయి. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, అమ్మా న్యూస్, కరీంనగర్.
రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీకాంత్. నెక్స్ట్ మనం నిజామాబాద్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి మనకి నవీన్ అందుబాటులో ఉన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో పోచారం కుటుంబం అరాజకం చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రంలో నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఉంటే ఇక బాన్స్వాడలో మాత్రం 3 ఎమ్మెల్యేలు ఉన్నారు అని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బాలరాజు పోచారం కుమారులు ఇసుక గ్రావెల్ను విచ్చలవిడిగా అమ్ముకుంటున్నారంటూ బాలరాజు ఆరోపిస్తున్నారు. అలాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో దందా కొనసాగిస్తున్నారని పోచారం ఏలుబడిలో బాన్స్వాడ ప్రజలు విసుగు చెందారని కూడా బాలరాజు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి నవీన్. పోచన్ బాన్సువాడలో ఎన్నికల వేడి మొదలైంది. ముఖ్యంగా ఇటు అధికార పార్టీ చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీని ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పటికప్పుడు ఎండగొడుతూ ప్రజలకు వద్దకు ముందు వెళ్లే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా ఇటు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే స్పీకర్ అయినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి అరాచకాలను ఎప్పుడెప్పుడు కూడా ప్రజల్లోకి వెళ్తూ నిరసన కార్యక్రమాలు చేపడితే ప్రయత్నం చేస్తుంది. అయితే దీనిపై మనతో మాట్లాడడానికి ఇక్కడ బాన్సువాడ నియోజకవర్గ ఇన్ఛార్జి కాసుల బాలరాజు గారు ఉన్నారు. మీరు అడిగి మరి తెలుసుకుందాం. చెప్పండి, ముఖ్యంగా ఇటు బాన్సువాడలకు సీనియర్ నేత పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. మీరు ఎన్నికల దగ్గర ఎలా ముందుకు వెళ్తున్నారు, మీ ప్లానింగ్ ఏంటి? ఇప్పుడు నేను మొన్న 18,000 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. మొన్న కూడా చలి చెమటలు పట్టినాయి. కానీ మాకొక వ్యక్తి మోసం చేసి ఇట్లనే వాళ్ళు ఏంటంటే ఎప్పటికప్పుడు డబ్బులతో కొనడం తప్ప, మాలాది రెడ్డి అని చెప్పి ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు. ఆ వ్యక్తి ముందు కాంగ్రెస్లో ఉండే మమ్మల్ని మోసం చేసి లాస్ట్ 2 daysలో వాళ్ళు డబ్బులు తీసుకొని వాళ్ళకు సరెండర్ అయిపోయి మమ్మల్ని మోసం చేసి, లేకుంటే మొన్ననే ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తామనేది వాతావరణం ఉండే, అందరూ కూడా గెలుస్తాం ఖచ్చితంగా అనుకున్నాం. ఈ దాంట్లో ఎత్తుగడలు ఎట్లుంటాయంటే వాళ్ళు డబ్బులు ఫుల్ అయిపోయినాయి. ఇక్కడ ఉష్క కానీ, కంకర కానీ, కాంట్రాక్ట్ కానీ, రియల్ ఎస్టేట్లో కూడా ఎవరైనా సరే ఆయన కప్పం కట్టకుండా ఆయన కొడుకులకు ఇసబెట్టేసిండు. ఈయన రాజకీయం చేస్తాడు. ఎట్లుంటుంది అంటే నేను పుణ్యుణ్ణి అన్నట్లు అని చూపించుకుంటాడు. కానీ పాపాలు మొత్తం కొడుకులకు, తమ్ముళ్లకు, వాళ్ళ కుటుంబ అంటే ఇంకా అల్లుళ్ళు, ఇక్కడ ఎంపీపీ అల్లుడే ఉన్నాడు. వాళ్ళంతా మొత్తం ఏంటంటే ఇప్పుడు ఒక్క ఎమ్మెల్యే కాదు మా దగ్గర, మొత్తం కొడుకులు ఎమ్మెల్యేలే, తమ్ముడు ఎమ్మెల్యేలే, వాళ్ళ అల్లుళ్ళు కూడా ఎవరైతే ఇప్పుడు ఇక్కడ ఉండే అటువంటి బంధువులందరూ కూడా ఎమ్మెల్యేగా చలామణి మొత్తం దాచుకోవడం. ఇక్కడ 9 సంవత్సరాల నుంచి టెండర్ అనేది ఏదో నామకే వాస్తేనే తప్ప అసలు వాస్తవంగా కాంట్రాక్టర్లు ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఇక్కడికి వెళ్ళిపోయి ఎన్నోపై పని చేసుకునే పరిస్థితి వచ్చిందంటే ఈ తెలంగాణ మామూలు వ్యక్తులకు నేను ఇంత డెవలప్ చేసినా, అంత డెవలప్ చేసినా, ఇన్ని ఇళ్ళు కట్టినా, అన్ని ఇళ్ళు కట్టినా అంటే ప్రతి దాని వెనుక అవినీతి ఉంది. ఇప్పుడు వాస్తవంగా 5 లక్షలు రావాలా, ఒక ఇల్లుకు 5 లక్షల రూపాయలు ఎవరైనా సొంతంగా కట్టుకుంటే ఇస్తుండ్రు. దాని కింద ఏంటంటే 5 లక్షలకు కాంట్రాక్టర్ వాళ్ళు, వాళ్ళకి సంబంధించిన వ్యక్తి, వాళ్ళ చుట్టము, వాళ్ళ కార్యకర్త, వాళ్ళని పెట్టుకొని ఏంటంటే వీళ్ళు ఆట ఆడిస్తుండ్రు. 4,20,000 22,000 వాళ్ళకు ముడుతున్నాయి. ఈ 70,000 రూపాయలు అవి ఏంటంటే మళ్ళీ వస్తాయి, రిఫండ్ వస్తాయి. కానీ ఆ రిఫండ్ మాత్రం ఆ బెనిఫిషరీకి ఇవ్వకుండా. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన ఘనత తమకే దక్కిందని చెప్పి పోచారం శ్రీనివాసరెడ్డి వరిగిలు చెప్తున్నారు. మీరు మాత్రం ప్రతిపక్షాలు కావాలని మా నాయకుల మీద బుర్జ జల్లే ప్రయత్నం చేస్తుందని చెప్పి అంటున్నారు. అంటే మేము ప్రూఫ్ చేయడానికి తయారుగా ఉన్నాం. ఎన్ని డబ్బులు వస్తాయో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఇచ్చే వాళ్ళ దగ్గర పోతే తెలుస్తుంది. బిల్లు పెడతారు, డబ్బులు తీసుకుంటారు. ఆ డబ్బులు ఎవరికి చెందాలా? నామమాత్రానికి వాళ్ళే పాపం సొంత డబ్బులు పెట్టుకొని, సొంత సిమెంట్ పెట్టుకొని, ఐరన్ తెచ్చుకొని, కష్టపడి ఎకరం అమ్ముకున్న వాళ్ళు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తే వాళ్ళే చెప్తారు ఈ 5 లక్షలు అని చెప్పిండ్రు, 4,20,000 వాళ్ళకి ముడుతున్నాయి. వాళ్ళు కూడా పాపం ఎంత బాధలు ఉన్నారంటే ఇంచుమించు 10 నుంచి 15 లక్షల రూపాయలు ఇల్లుకు ఖర్చు అయితే వీళ్ళు ఇచ్చేది 4,20,000. దానికి నేను గొప్పలు చెప్పుకోవడం తప్ప ఇంకా చేసేది ఏం లేదు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఇక్కడ కట్టిండ్రు. వాస్తవంగా అందులోకి పోయి మొత్తం డిస్కషన్ ఊరు మొత్తం తిరగండి, మీకు తెలుస్తుంది. ఈ డబ్బులు ఎవరైతే ఇచ్చిండ్రో వాళ్ళు చాలా మంది డబ్బులు తీసుకొని అందులో ఉన్నారు. ఇక డబ్బులు ఇయ్యనోళ్లకు మరి అసలు ఇల్లే రాలేదు.
ఎన్నో గొడవలు అయినాయి. పోలీస్ పహారాలోనే ఆ డబుల్ బెడ్రూమ్లు మంచిరు, కానీ మరి నీతి నిజాయితీగా లాటరీ పద్ధతిగా బీద వాళ్ళకి ఒకవేళ వర్తిస్తే మేమేం మాట్లాడకపోతుంటే మరి పోలీసు వాళ్ళని పెట్టి పంచే పరిస్థితి ఎందుకు వచ్చింది? మరి నీతి నిజాయితీని మాట్లాడేటోనివి నువ్వు ఓపెన్ గా అందరికి అన్ని పక్షపోలకు పిలిచి నేను డైరెక్ట్ గా ఇగో లాటరీ పద్ధతి ఇస్తున్నా, ఇగో నీతి నిజాయితీ నా దగ్గర నిరూపించుకోవాలా, నీది మొత్తం అవినీతి. ఏదనంటే పోలీసు వాళ్ళతో డామినేషను, ఏదంటే కార్యకర్తలు కొట్లాడడానికి. ఇప్పుడు ఎట్లున్నదంటే అధికారంలో ఉన్నాం కాబట్టి ఏమనంటే కేసులు చేపించడం తప్ప ఇంకేమీ మిగలలేదు. ఏమనంటే ఈయన కొట్లాడాడు, కొడుకులను కొట్లాడడానికి పంపిస్తాడు, కార్యకర్తలను కొట్లాడడానికి పంపిస్తాడు, రౌడీ విధం తప్ప బెదిరియడం తప్ప ఇంకేం లేదు. ఒక పోలీస్ జీబు, ఇప్పుడు ఆయన సొసైటీ అధ్యక్షుడు డిస్టిక్, రెండు జేబులు మూడు జేబులు పోలీసు వాళ్ళు కాపలా కాసుకుంటూ వెనుకోకుండా ముంగడుకొని పెట్టుకు తిరుగుతున్నాం అంటే అంత భయం ఉంది వాళ్ళకు. పోలీసు వాళ్ళతోటే బతుకుతున్నారు వాళ్ళు. పోలీసు వాళ్ళు లేకపోతే అసలు బయట తిరిగే పరిస్థితి లేదు. మరి ఇలా అధికారంలో ఉన్నారు కాబట్టి పోలీసు వాళ్ళని పెట్టుకుని తిరుగుతుండ్రు. రేపు పొద్దుగాల ఓడిపోతే అలా పరిస్థితి ఎట్లా అంటే ఈ ఏరియాలో అడ్రస్ కూడా ఉండేవాళ్ళు, అవి కనబడరు. అప్పుడు బాజిరెడ్డి గెలిచినప్పుడు నేను అదే పార్టీలో ఉన్నా, ధీటుగా బాజిరెడ్డితో కొట్లాడింది మేము. వాళ్ళు ఎక్కడున్నారు? హైదరాబాద్ పారిపోయి హైదరాబాద్లో ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితులన్నీ ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నప్పుడే ఇక్కడ కనబడతారు, అధికారం లేకపోతే వాళ్ళు ఇక్కడ కనబడే పరిస్థితి కూడా ఉండదు. ఇప్పుడు ఈసారి మాత్రం ప్రజలు గుర్తించిండు. ఎంతైతే తీసుకొచ్చినా అని చెప్తుండో ఫండ్స్, ఒక్క టెండర్ కూడా వాస్తవంగా టెండర్ కాలే, అన్ని సింగిల్ టెండర్లే. ఒక్క కాంట్రాక్టర్ ఇక్కడ లేడు. మొత్తం వాళ్ళ కార్యకర్తలకు, వాళ్ళ చుట్టాలకే, వాళ్ళ బంధువులకే ఎక్కడికెళ్ళో దొరకొచ్చుకొని వాళ్ళ పేరు మీద కాంట్రాక్ట్ చేస్తూ కోట్లు గడిస్తుండ్రు. ఇలాంటి అభివృద్ధి జరగలేదని వాదిస్తున్నారు. ఇక్కడ సీసీ రోడ్డు కూడా ఎక్కడెక్కడ నిర్మించాము కూడా చెప్తున్నారు కదా. రకమే నేను చూపిస్తా. మరి వేసినాక నెలకే 2 నెలలకు సీసీ రోడ్లు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. ఇప్పుడు ఎన్నో చూపించమంటే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మరి ఇప్పుడు కలికి చెరు ఉంది, మొత్తం ఈడికెలా అందాక మొత్తం కోసేసింది. రాత్రికి అంత ఆతృత ఎందుకు వచ్చింది? రాత్రి ఇక ప్రజలు చూస్తారు, రేపు పొద్దుగాల ప్రాబ్లం అవుతుందని రాత్రంతా ఇంకెవరికి రానియకుండా బారిగేట్లు కట్టి దాన్ని రిపేర్ చేసిండ్రు. ఎంత అవినీతి ఇప్పుడు కొడుకు చేస్తుండ్రు. మొన్న అక్కడ గోడ పడిపోయింది మొసరాల. మరి ఇప్పుడు ఏదైతే ఉన్నదో నాణ్యతగా చేసినా అయితే కూలే కదా, నాణ్యత లేకుండా చేస్తున్నారు కాబట్టి కూలిపోతున్నాయి. వాళ్ళ జీవితాంతం మొత్తం నాణ్యత లేని పనులు చేసిండ్రు. ఇప్పుడు కాదు, గతంలో కూడా కాంట్రాక్టరే ఆయన నాణ్యత లేకుండా చేసిన మధ్యలో మానుకున్నాడు. ఇప్పుడు మళ్ళా కొడుకులు వచ్చి 9 సంవత్సరాల్లో మొత్తం పనులన్నీ అలే. ఇక ఇల్లు కట్టినా వాళ్ళకి సంబంధించిన వాళ్ళే, ఏదైనా డబ్బులు వచ్చినా వాళ్ళకి సంబంధించిన వాళ్ళే. ఉసుక అమ్ముకున్నా వాళ్ళే అమ్ముకోవాలా, కంకర అమ్ముకున్నా ఈ గుట్టలు సాఫ్ చేసి. కంకర విషయంలో ఎవరి పాత్ర అనుకో, వాళ్ళ కుమారుల పాత్ర వేరే పార్టీ నాయకుల కార్యకర్తల పాత్ర ఉన్నది అనుకున్నాను. వాళ్ళు ఎవరికి బతకనిచ్చే పరిస్థితి లేదు. వేరే వాళ్ళ కార్యకర్తలు అసంటి చేస్తే మాత్రం వాళ్ళకి నిలగొట్టే పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు కథలు చెప్పుకుంటా బతుకుతుండ్రు. వాళ్ళు సొంతంగానే కొడుకులు వచ్చినాక ఎవరిది ఏం లేదు, ఇక కొడుకులదే పెత్తనము, కొడుకులే డబ్బులు సంపాదించుకొని రేపు ఖర్చు పెట్టి గెలుస్తామనే దాంట్లో. కానీ ప్రజలు పిచ్చోళ్ళు గారు డబ్బులు తీసుకుంటారు, ఓట్లు ఎవ్వరికి వాళ్ళకి వేస్తారు. ఖచ్చితంగా ఈ తీర్పు ఖచ్చితంగా ఉంటుంది అని. నియోజకవర్గంలో కూడా 3 ఎమ్మెల్యే ఉంటారని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎందుకు ఆరోపిస్తున్నారు? నిజం ఏంటి? ఎక్కడైనా సరే ఎవరన్నా ఎమ్మెల్యే ఉన్నదే పెత్తనం నడుస్తుంది. కానీ ఇక్కడ పెత్తనం ఎట్లున్నదంటే 2 కొడుకులు పెత్తనమే, తమ్ముడు పెత్తనమే, వాళ్ళ అల్లుళ్ళు పెత్తనమే, మొత్తం వాళ్ళే పెత్తనం తప్ప ఇంకెవరిది ఏం నడిచేది లేదు. ఎవడు మాట్లాడితే ఎవడు వినేది లేదు. ఏ ఆఫీసర్ కూడా ఎవరన్నా కార్యకర్త పోతే ఎవడు వినే పరిస్థితి లేదు. వాళ్ళు చెప్పాలైతే వినాలా. ఇప్పుడు వాళ్ళలో కూడా వాళ్ళ కార్యకర్తలు ఇంత ఎట్లున్నదంటే పరిస్థితి చూస్తున్నారు, టైం కోసం చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని రోజులు వేరే, ఇప్పుడు వేరే. మొత్తం కార్యకర్తలు అంతా డమ్మిగా ఉన్నారు. ఓన్ది పెత్తనం లేదు, అసలు ఓళ్ళది ఏం లేదు. ఒక జెడ్పీటీసీకి విలువ లేదు, ఒక ఎంపీపీకి విలువ లేదు. ఏడ చూసినా వాళ్ళు మొత్తం నిరాశతోటే ఉన్నారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. మీ కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకెళ్తున్నాయి? రానున్న రోజుల్లో ఎంత మెజారిటీ గెలుస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు? పార్టీ ఇప్పటికే 2 సార్లు నాకు టికెట్ ఇచ్చింది. ఒకసారి 21,000 ఓడిపోయినాం, మొన్న 18,000 ఓడిపోయినాం. ఈసారి గాలి ఎట్లుందంటే కాంగ్రెస్ పార్టీ వైపు కర్ణాటకలో ఎట్లయితే బంపర్ మెజార్టీతో ప్రతి ఒక్క వ్యక్తి వాళ్ళు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఏం చేసినా డబ్బులు తిని కాంగ్రెస్ పార్టీకి ఓటేసే అటువంటి పరిస్థితులు ఖచ్చితంగా ప్రజలే చెప్తున్నారు. ఈసారి మాత్రం మీ కాంగ్రెస్ పార్టీకే గెలిపిస్తాం. సపోజ్ నాకు టికెట్ ఇస్తే నేను కాంటాక్ట్ చేస్తా.
మరి ఒకవేళ టికెట్ ఇవ్వక ఎవరినన్నా టికెట్ ఇస్తే కూడా వాళ్ళని గెలిపించడానికి కోసం నా శక్తిల ప్రయత్నం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని ఉన్నాం, కాంగ్రెస్ పార్టీనే పుట్టినాం, కాంగ్రెస్ పార్టీని చూస్తాం, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాం. చాలా సీనియర్ నాయకులు ఉన్నారు. మరోవైపు పోచారం శ్రీనివాసరెడ్డి కాకుండా అలా కుమారకు కూడా టికెట్ ఇవ్వాలని చెప్పి కూడా పోచారం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎలా ఉంటుంది కుమారకు సీట్ ఇస్తే ఎలా ఉంటుంది, మీకు పోటీ ఎలా ఉంటుంది? ఎవరికి ఇచ్చినా ఆ ముఖాలే, తండ్రికి ఇచ్చినా వాళ్ళే తిరుగుతారు, వాళ్ళే ఖర్చు పెడతారు, కొడుకులకి ఇచ్చినా వాళ్ళు తిరుగుతారు, వాళ్ళే ఖర్చు పెడతారు. కాబట్టి కేవలం డబ్బును నమ్ముకొనే వాళ్ళు ఇవాళ రాజకీయం చేస్తున్నారు తప్ప ఈ డబ్బులు సంపాదించడం ఖర్చు పెడతాం అన్నట్లున్నారు. ప్రజల్లో అయితే మొత్తం అసంతృప్తితో ఉన్నారు. వీళ్ళు ఏమో చేసినా అంటారు. ఇండ్లు అంటే కాంగ్రెస్ జమానాలో ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చిన ఇండ్లు ఎవ్వరు ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు పొలాలు ప్రతి ఒక్క బీదవానికి, మరి ఎస్సీలకు, ఎస్టీలకు, మరి బీసీలకు కూడా అన్ని విధాల లాభాలైనాయి. ఇప్పుడు చూస్తే మనం ఓన్లీ రైతు బంధు తప్ప వేరే ఏం లేదు. వడ్లు చూస్తుంటే మొలకలెళ్ళి రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వం మేమే కొంటామన్నారు. కానీ మరి ప్రభుత్వం కొనకుండా ఏం చేసిన రైస్ మిల్లులకు అంటగట్టారు. రైస్ మిల్లులు ఇష్టం వచ్చినట్లు కటింగ్ చేసుకున్నారు. వీళ్ళు ఏం మాట్లాడే పరిస్థితి లేదు. ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. కాబట్టి ఇలా రైతులకు నష్టం జరిగింది. రుణమాఫీ అన్నారు, రుణమాఫీ జరగలేదు. మరి ఫర్టిలైజర్ ఫ్రీ అన్నారు, అది కూడా ఇవ్వలేదు. అంటే ఇన్ని సమస్యలు ఉన్నాయి. కాబట్టి రైతుల్లో వ్యతిరేకత ఉంది, రైతు కూలీల్లో వ్యతిరేకత ఉంది. ఏదున్నా కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపిస్తున్నారు అందరు. ఒకటే చెప్తున్నారు, ప్రధానంగా ఇటు రాష్ట్రం మొత్తం ఎక్కడ నియోజకవర్గాలు చూసినా ఒకటే ఎమ్మెల్యే ఉంటే బాన్సోడ నియోజకవర్గంలో మాత్రం 3 ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పి, ముఖ్యంగా ఇటు పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు వాళ్ళ కొడుకు తమ్ముళ్ళు కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారని చెప్పి చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు బాన్సోడ నియోజకవర్గంలో ఇసుక మాఫీగా మూరం మాఫీ కూడా కొనసాగుతుంది, అరాచక పాలన కూడా కొనసాగుతుందని చెప్పి ఖచ్చితంగా రానున్న రోజుల్లో తాము కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జెండా ఎగరేస్తుందని చెప్పి చెప్తున్నారు. అయితే కర్ణాటక ఎన్నికల తర్వాత కూడా ఇక్కడ బాన్సోడలో మరింత బలం పుంజుకుందని చెప్పి ఖచ్చితంగా తనకైనా టికెట్ ఇచ్చినా సరే, ఇంకా ఎవరికైనా టికెట్ ఇచ్చినా మాత్రం ఖచ్చితంగా బాన్సువాడలో మాత్రం వీటి అస్సాం జెండా ఎగరేయడం ఖాయమని చెప్పి ఆసుల బాలరాజు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరామెన్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. ఇది ఇవాల్టి రిపోర్టర్స్ టైం. రేపటి రిపోర్టర్స్ టైం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.